మనం చేసే ప్రతి పూరి ఇలా బాగా ఫ్లఫీగా పొంగి, ఇలా మెత్తగా, సాఫ్ట్‌గా చూడ్డానికి మంచి కలర్‌లో రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతది. ఇన్ పిండిలో మనం ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ చక్కెర, అలాగే కొంచెం నూనె వేసేసి పిండినైతే బాగా కలిపేసుకోవాలి. ముందే వాటర్ పోయకూడదు. ఈ పిండి అంతా బాగా కలిపేయాలి. ఇలా చేత్తో సాఫ్ట్‌గా కలిపేసుకొని ఇలా పిసికితే లైట్‌గా ముద్దవ్వాలి. మళ్ళీ ఇలా అంటే విడిపోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని బాగా సాఫ్ట్‌గా డో లాగా చేసుకోవాలన్నమాట. బాగా మర్దన చేయాలి కొంచెం ఒక 2, 3 మినిట్స్. ఇలా కలిపేసిన తర్వాత పైన కొంచెం మళ్ళా ఆయిలేసేసి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనం చక్కెరేసాం గదా! ఒక స్పూను. ఆ చక్కెరేయడం వల్ల మనకి స్వీట్ ఏం రాదు పూరి అయితే. దానివల్ల మనకి లైట్ కలర్ బాగా గోల్డ్ కలర్ కనిపిస్తదనమాట పూరి. ఆ కలర్ రావాలంటే మనం ఖచ్చితంగా కొంచెం షుగర్ అయితే వేయాలి. ఇలా పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మీరు చూడండి చిన్న చిన్న వైట్ డాట్స్ లాగా ఉన్నాయి గదా! ఆ చక్కెరంతా మెల్ట్ అయిపోయి ఇలా బాగా మెత్తగా అయిపోతదనమాట పిండి. చూడండి చేత్తో ఎంత సాఫ్ట్‌గా ఉందో. అలా ప్రెస్ చేసి పూరీల్లాగా రుద్దేసుకొని ఇలా ఆయిల్‌లో వేయాలన్నమాట. సో, ఇలా వేసిన ప్రతి పూరి గూడా మనకి బాగా సాఫ్ట్‌గా పొంగుతుంది. కలర్ చూడండి. అలా వేయంగానే కలర్ కూడా కింద చూడండి ఎంత బాగా మంచి కలరొచ్చిందో. సో, ఈ కలర్ రావాలి అంటే మనకు వేయగానే మనము చక్కెర వేస్తేనే ఇలా వస్తదనమాట. ఇంకా వేసిన ప్రతి పూరి గూడా ఇలాగే పొంగుతది. ఇంకో టిప్ ఏంటంటే, ఈ పూరీలు చేసేటప్పుడు ఆయిల్ అయితే ఎప్పుడూ వేడిగానే ఉండాలి. ఆయిల్ కొంచెం చల్లగా అయినా గూడా మనకి పూరీలయితే అంత మంచి కలర్ రావు. సో, పూరీలు బాగా పొంగాలి అంటే ఎప్పుడు ఆయిల్ హీట్‌గుండాలి. ప్లస్ ఇలా పిండిని మనం బాగా కలిపేసుకున్నామంటే చాలా పొంగుతాయన్నమాట. 1, 2 కాదు నేనొక 3 అలా వేసి చూపిస్తాను చూడండి మీకు. ప్రతి పూరి గూడా వేసింది వేసినట్టే చాలా పొంగుతున్నాయి. ఇది వేరే హోటల్‌లో చూసామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అక్కడ చేస్తే చూసాను నేను హోటల్‌లో. సో, ఆంటీ చెప్పిన టిప్స్‌తోని ఇలా చేశాను. అప్పటినుంచి నాకైతే పూరీలు చాలా పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. మా ఫ్రెండ్ వచ్చినప్పుడు చేశానన్నమాట. తను చూసి "ఏంటి ఇంత బాగా వస్తున్నాయి ప్రతి పూరి గూడా" అని చెప్పి అడిగింది. సో, నాకప్పుడు అనిపించిందన్నమాట. సో, ఎవరికైనా యూజ్ అవుతది కదా! అని చెప్పి నేను చేసేటప్పుడు ఇలా రికార్డ్ చేసి పెట్టాను. మీరు గూడా ఇలా ట్రై చేయండి. మీ పూరీలు గూడా ప్రతి ఒక్కటి బాగా పొంగుతాయి. ఇంకా మాకిక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి హీట్ అంతా ఈవెన్‌గా రాదు. చూడండి ప్రతి పూరి గూడా ఎంత బాగా పొంగున్నాయో. సో, మీరు నార్మల్ స్టవ్ మీద ఈ టిప్స్‌తో చేశారంటే ఇక మీరు పూరీలు బయట కొననే కొనరు. అంత బాగొస్తాయి ఇంట్లో అయితే. చూడండి పూరిలోకి హోటల్ స్టైల్ కర్రీయే చేశాను. కర్రీ గూడా చాలా టేస్ట్ వచ్చింది. ఇంకా వీడియో లెంథీ అయిపోతుందని చెప్పి ఇందులో అయితే నేను కర్రీ పెట్టట్లేదు. ఓన్లీ పూరి చేయడం చూయించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.